కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి. కిర్లంపూడికి భౌతిక కాయం తరలింపు. ముద్రగడ మృతికి రాజకీయ ప్రముఖుల సంతాపం తెలిపిన బాబు, రేవంత్, పవన్, కేసీఆర్. అత్యంత ఆప్తుణ్ణి కోల్పోయానన్న వైఎస్ జగన్. సాగునీటిపై రేవంత్ రాజకీయం చేస్తున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ తో రైతుల కష్టాలు తీరుతాయి. ఎల్నినోపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్న ఈటెల. ఢిల్లీలో కొనసాగుతున్న రేవంత్ పర్యటన. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల కోసం విజ్ఞప్తులు. ఎస్ఐఆర్ లో పాల్గొన్న కేటీఆర్ ఫ్యామిలీ. ఓటు వివరాలు నింపిన భార్య, కుమారుడు. అధికారులకు ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేత. డేటా ఆధారిత పాలనపై ఏపీ సర్కార్ ఫోకస్. కీలక రంగాలపై హెచ్ఓడీలతో చంద్రబాబు సమీక్ష. జీఎస్టీపీ వృద్ధిపై మంత్రులతో చర్చించిన సీఎం. పోలవరం టూరిజం ప్లాన్ పై చంద్రబాబు సమీక్ష. రివర్ ఫ్రంట్, వాటర్ స్పోర్ట్స్ కు భారీ ప్రణాళిక. పోలవరం టు భద్రాచలం కారిడార్ పై ఫోకస్. పోలవరం పనుల నాణ్యతపై కేంద్రం ఫోకస్. క్షేత్రస్థాయిలో పరీక్షలు చేపట్టిన మట్టి పరిశోధనా సంస్థ. కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం దగ్గర తనిఖీలు. మత్స్యకారుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. జగన్ శవరాజకీయాలు చేస్తున్నారన్న పార్థసారథి. క్రిమినల్స్, నేరస్తులకు అండగా ఉంటున్నారని ఆరోపణ. రేపు డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ భేటీ. పనితీరుపై ప్రోగ్రెస్ కార్డుతో రావాలని ఆదేశం. వరుస సమీక్షలతో నేతల్లో టెన్షన్ పుట్టిస్తోన్న ఇన్ఛార్జ్. ఎమ్మిగనూరులో టీడీపీ, వైసీపీ మధ్య బిగ్ ఫైట్. ఎమ్మెల్యే అవినీతిని బయటపెడతానన్న వైసీపీ నేత రాజీవ్. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దంటూ జై నాగేశ్వర్ రెడ్డి వార్నింగ్. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ అరెస్ట్. 9.5 కోట్ల అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ. కేజీన్నర గోల్డ్, 12.5 కిలోల వెండి స్వాధీనం. పాలమూరు ఎత్తిపోతల వెట్ రన్ విజయవంతం. మొదటి లిఫ్ట్ లో సక్సెస్ఫుల్ గా పనిచేసిన మోటార్లు. 22 నెలల తర్వాత రీస్టార్ట్ చేసిన అధికారులు. చిరు ఎంట్రీతో మలుపు తిరిగిన డాన్సర్స్ వివాదం. ఫిల్మ్ ఫెడరేషన్ కు చేరిన పంచాయతీ. సుమలత తీరుపై సెక్రటరీ శ్రీనివాస్ ఆగ్రహం. బోనాల బందోబస్తుపై హైదరాబాద్ సిపి సమీక్ష. షీ టీమ్స్ ని ఎక్కువగా పెట్టాలని ఆదేశాలు. ఎవరైనా గీత దాటితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. ఊరువాడ ప్రోగ్రాం పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం. హీరో ప్రతిష్టకు భంగం కలిగించొద్దని ప్రకటన. ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్న అభిమానులు. టీ కాంగ్రెస్ అంతర్గత వివాదాలపై మీనాక్షి ఫోకస్. కొండా సురేఖ, కావ్య, చామల, రేణుకతో చర్చలు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దని సూచన. రేపు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం. ఉదయం 11 గంటలకు మోదీ అధ్యక్షతన భేటీ. భవిష్యత్ వ్యూహాలు, ప్రభుత్వ కార్యాచరణపై చర్చ. అమర్నాథ్ యాత్రలో సరికొత్త రికార్డ్. 12 రోజుల్లో 3 లక్షల మార్క్ దాటిన భక్తుల సంఖ్య. భద్రతపై బలగాలను అభినందించిన లెఫ్టినెంట్ గవర్నర్.